హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఒక్కసారి చూస్తే చంద్రబాబు గారికి జగన్ గారికి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందా అంటే అలాంటి సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి. దొరికిన ఏ అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోవట్లేదు, చంద్రబాబు గారు కూడా అంత ఈజీగా కూడా తీసుకునే వ్యక్తి కూడా కాదు. అలాంటిది రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో సభావేదికగా మాట్లాడుతూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రముఖిలా మారాడు అంటూ కూడా ఒక విమర్శ చేయడం జరిగింది. సో అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి, స్పిరిచువల్ మెంటర్, అలాగే పొలిటికల్ జర్నలిస్ట్ కర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు రీసెంట్ గా ఒక విమర్శ చేయడం జరిగింది. ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు కాదు, ఆయన చంద్రముఖి, రాష్ట్రానికి పట్టిన చంద్రముఖి, మిమ్మల్ని అందరినీ కూడా ఫీల్ చేస్తున్నాడు అంటూ కూడా ఒక వ్యంగ్యంగా విమర్శించడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమండి? ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ ఉంటే ఒక స్టేట్ లో డెఫినెట్ గా వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఒకటి ఉంటుంది కదా. కనీసము ఆ ఆపోజిట్ పార్టీగా నిలబడ్డానికి కూడా కావలసినన్ని సీట్లు సంపాదించుకోలేకపోయిన వైసీపీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలా వ్యాఖ్యానించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రజల్లో ఎంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను పొందారు. ఆపోజిట్ పార్టీగా ఉండడానికి, అపోజిషన్ పార్టీగా మినిమం 18 to 20 సీట్లు గెలుచుకోవాలి. కానీ వాళ్ళకు వచ్చిందంతా 11. అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రశ్నించే హక్కు, అధికారము ఉంది అని స్వాగతించిన సహృదయుడు ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అది వాళ్ళు పద్ధతిగా సరి అయిన విధిలో వినియోగించుకోకుండా ఇలాగా చంద్రముఖితో పోల్చడం అంటే ఒక దెయ్యమో పిశాచమో పట్టింది అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడడము ఎంతవరకు సబబు అని వాళ్ళని వాళ్లే ప్రశ్నించుకోవాలి అంటాను నేను. అది చాలా తప్పండి, భావ్యం కాదు. మీరు మాట్లాడండి, ఏదైనా ప్రజలకి సంబంధించినటువంటి అంశాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించి వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చకపోతే వాటి గురించి నేరుగా మాట్లాడండి. అంతేగాని ఇలా రకరకాల పోలికలతోటి పోలుస్తూ మాట్లాడటం అనేటువంటిది నిజంగా వాళ్ళ యొక్క చిన్నతనపు బిహేవియర్ ని, చాలా చీప్ బిహేవియర్ వాళ్ళది అనేది ఎగ్జిబిట్ చేస్తుందే గాని డిగ్నిఫైడ్ గా ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతో హుందాగా ఉండాలి. యాక్చువల్ గా వాళ్ళకి కనుక వాళ్ళు ఊహించినట్టు 150 180 సీట్లు వస్తే వాళ్ళదే అధికారం అయి ఉండేది కదా. ఎంత హుందాగా ఉండాలి. అలాగే వాళ్ళు అధికారంలో ఉన్నా లేదా ఆపోజిటివ్ గా ఉన్నా చాలా హుందాగా వ్యవహరించాలి, డీసెంట్ గా మాట్లాడుతూ ఉండాలి. ప్రజల కోసము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సంస్కృతి, పద్ధతి, చక్కటి భాష వినియోగించడం అనేది వాళ్ళ యొక్క సంస్కారాన్ని, హుందాతనాన్ని తెలియపరుస్తుంది. అటువంటి పాలకుల్ని ప్రజలు కోరుకున్నారు ఈసారి. ఎందుకంటే అంతకు ముందంతా బూతు మాస్టర్లే కదా, అందరూ బూతు పురాణాలు కలిగిన వాళ్ళు, బూతులు మాట్లాడే వాళ్ళే అసెంబ్లీలో మనం చూసాం వాళ్ళని. ఆ స్థితి నుంచి, ఆ దౌర్భాగ్యపు స్థితి మాకు వద్దు అని ప్రజలు కావాలని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి అటువంటి ప్రభుత్వము తన పాలన మొదలుపెట్టి 1 by 1 కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్నీ ఒక్క రోజులో సాధ్యపడవు ఎవరికైనా సరే. వీళ్ళు గెలిచినా కూడా 1 డేలో చేయలేరుగా వాగ్దానాలన్నీ. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ దట్ 5 years, వాళ్ళ 5 సంవత్సరాల గడువు లోపల ఇవన్నీ వీలును బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు. కారణం ఏమిటి? గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారు చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల అప్పు, ఆ అప్పు అలా ఉండంగా ఓ పక్క ఆ అప్పులు తీర్చాలి, వడ్డీలు కట్టాలి, మరో పక్క కొత్త కార్యక్రమాలు చేపట్టాలి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి, ప్రజా సంక్షేమాన్ని సదా చూసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి. అటువంటి స్టేచర్ లో ఉన్నారు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం. అది మరి ఆపోజిట్ పార్టీగా వాళ్ళకి తెలియని అంశమా? తెలుసు. తెలిసే కావాలని ఇలాగా అవాకులు చవాకులు మాట్లాడటం. అందుకని ఇటువంటి మాటలకి రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు, ప్రజలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురు. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.